ఓకే రామకృష్ణ ప్రసాద్ గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో మడత పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా కుర్చీ మడత పెట్టేదేమీ లేదు. ప్రజలందరూ మడత పెట్టాలంటున్నారు. అదే ప్రజలు కదా తెలుగుదేశం పార్టీని మడత పెట్టారు. ఇది నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మీ పార్టీ అధినేత స్పందనకు మళ్ళీ వైసీపీ రియాక్షన్. నమస్కారం సతీష్ గారు, మీకు మిత్రులు అలాగే వెంకటరెడ్డి గారికి, 20 వీక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి పూజ సందర్భంగా అందరికీ కూడా మూల విరాట్కి అందరికీ కూడా మన అందరి వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఒకటి చూస్తే వారు చెప్పారు, ఇప్పుడు మా మడత పెడుతున్న దాని మీద ఆల్రెడీ గత ఎన్నికల్లోనే మా కుర్చీని మడత పెట్టేశారు అని చెప్తున్నారు. ఇక్కడ మా కుర్చీని మడత పెట్టిన సందర్భంగా మీకు వచ్చిన అవకాశాన్ని మీరు రాష్ట్రాన్ని మడత పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అది ఇక్కడ పరిస్థితి. అందుకని మరలా తిప్పి మళ్ళా మీ కుర్చీని మడత వేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. ఇది అందుకనే నిజమే, మేము ఓటమి చెందాం కాబట్టి మీకు అధికారం వచ్చింది. మీకు వచ్చినటువంటి అధికారాన్ని దౌర్జన్యం వైపు, మీకు వచ్చిన అధికారాన్ని యుద్ధం వైపు, మీకు వచ్చినటువంటి అధికారాన్ని దాడుల వైపు, వీటి వైపు మళ్లించి రాష్ట్రాన్ని మడత పెట్టేశారు. ఇవాళ రాష్ట్రం పరిస్థితి, రాజధానిని మడత పెట్టేశారు, అభివృద్ధిని మడత పెట్టేశారు, సంక్షేమాన్ని మడత పెట్టేశారు, నిరుద్యోగాన్ని పెంచేసి పూర్తిగా ఉద్యోగులను మడత పెట్టేశారు, ఆ యువకులను మడత పెట్టేశారు, శాంతి భద్రతలను మడత పెట్టేశారు. ఈ మడత పెడతాం అనేది అన్ని రంగాల్లో రైతులను మడత పెట్టేశారు, దళితులను మడత పెట్టేశారు, బలహీన వర్గాలను మడత పెట్టేశారు. కాబట్టి రాష్ట్రమే మడత పడిపోయే పరిస్థితి ఈ రోజు. ఇక రాష్ట్రం ఏంటంటే అడ్రస్ లేనటువంటి, చిరునామా లేనటువంటి పరిస్థితికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మడత పెట్టేశారు. అందుకని ఈ రోజు మీకు మళ్ళా కుర్చీలు మడత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు. మీరు చొక్కాలు మడత పెట్టి చొక్కాలు ఉప్పు తీసుకుని, లేదంటే గుండీలు ఉప్పు తీసుకుంటే ప్రజలు రెడీ అయిపోయారు మీ కుర్చీలు మడత పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి అని చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి దగ్గర జరుగుతా ఉంది. నిన్న జరిగినటువంటి సభ ఏంటండి? నిన్న జరిగినటువంటి సభ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వం మీద, ఒక ప్రభుత్వం చేసినటువంటి పాలన మీద విధ్వంసం, ఆ విధ్వంసం మీద ఒక పుస్తకం రిలీజ్ అయినటువంటి సందర్భం, సంఘటన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. దానిలో నేను పూర్తిగా పుస్తకాన్ని చదవలేదు కానీ దానిలో నిన్న మాట్లాడిన వక్తల ప్రకారం 185 అధ్యాయాలు ఉన్నాయని చెప్పారు. 185 సంఘటనల్ని దానిలో ఉదయించారని చెప్పారు. ఒక్కటి కాదని వీళ్ళని చెప్పమనండి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి చదివి. నేను చాలా సార్లు అడిగాను, ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు భవిష్యత్ అవసరాల కోసం ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందా అని అడిగాను. లేదా ఏదైనా ఒకటి భవిష్యత్ అవసరాల కోసం, భవిష్యత్తు నిధిలాగా ఒకదాన్ని ఫ్యూచర్ పర్పస్ కోసం ఏదైనా ఖర్చు పెట్టారా అని ఇంతవరకు ఒక్కటి చెప్పలేకపోయారు 5 సంవత్సరాల్లో. లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలలో కేంద్రంతో మీరు కొట్లాడా మాట్లాడా ఒకటన్నా చేయగలిగారా అని అడిగాను. దీనికి సమాధానం లేదు. ఆఖరికి నేను ఈ రోజు ఈ పుస్తకం సందర్భంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ అంశాలు ఏదైతే పొందుపరిచినాయో నేను కూడా చదవాల, వెంకటరెడ్డి గారు కూడా చదివి ఉండరు. దానిలో ఇది నిజం కాదు అని చెప్పి మళ్ళా మీరు డిబేట్ పెట్టండి, రేపు ఎల్లుండో ఆవులెల్లుండో. ఇది నిజం కాదు అని చెప్పి ఒక దాన్ని నిర్ధారించమనండి, ఒక విషయాన్ని నిర్ధారించమనండి. రాజధాని లేకుండా చేసినటువంటి మాట అబద్ధమా? ప్రజావేదిక కూల్చేసినటువంటి మాట అబద్ధమా? లేదా ఒక దళిత డ్రైవర్ ను చంపేసి ఇంటికి పార్సిల్ చేసినటువంటి మాట అబద్ధమా? లేదా ఒక డాక్టర్ సుధాకర్ కు సంబంధించి మాస్క్ అడిగితే అతనిని ఒక పిచ్చివాడిగా ముద్రేసి అతని అంతం చూసినటువంటి మాట అబద్ధమా? అంటే దానిలో ఏమున్నాయో ఇవన్నీ పొందుపరిచి ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. వీటన్నిటిని తీసుకుని వాళ్ళు అందుకనే ఆ విధ్వంసకరమైనటువంటి పాలన కొనసాగించి ప్రభుత్వం మీద అటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మడత పెట్టేసినటువంటి ఈ వైఎస్ఆర్ పరాచక పాలనని మడత పెట్టాల్సిన రోజు వచ్చింది. అందుకని ఒక కుర్చీ మడత పెట్టే రోజు వచ్చింది. రేపు పొద్దున ఒక్క సీట్ రాకుండా తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో ఎక్కడ విధ్వంసం జరగలేదు, తెలుగుదేశం పార్టీ విధ్వంసం అయిపోయింది. చేసిన అభివృద్ధి అలాగే కొన్ని పారామీటర్స్ లో చూపిస్తున్న ప్రగతి తెలుగుదేశం పార్టీ కనిపించడం లేదా? ఇది వెంకటరెడ్డి గారు అడుగుతుంది. ఇప్పుడు రాజధాని గురించి వాళ్ళ నాయకుడు అంగీకరించాడు, మాట తప్పాడని చెప్పారు.
రాజధానిని తీసుకెళ్లిపోయి ఎక్కడో పెట్టేసేసి చెప్పారు అని చెప్పారు. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ని వాళ్ళు అది ఎందుకు పెట్టారని చెప్పి అన్నారు. 33,000 ఎకరాలు కావాలని ఆయనే చెప్పారు. మీరు మళ్ళీ మాట్లాడారు. మీరు 30,000 ఎకరాలు కావాలని చెప్పారు శాసనసభలో. 30,000 ఎకరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమా ఇంకో భూమా అనే దానికి అక్కడ ఎంత ప్రభుత్వ భూమి ఉంది, లేదంటే 1 రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా తీసుకొచ్చి ఏదో చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఇచ్చారు. అది చేసిన వాళ్ళందరినీ రోడ్లకి ఈడ్చి చేసింది విధ్వంసం కాకేమంటారండి? దాన్ని 3 రాజధానులు అన్నారు, 5 రాజధానులు అన్నారు, 6 రాజధానులు అన్నారు, ఇప్పుడు 4 అంటున్నారు, రేపు పొద్దున 6 అంటారు, 8 అంటారు. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దాన్ని విధ్వంసం కాకుండా ఏమంటారండి? ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి గణాంకాలన్నీ నిజాలో అబద్ధాలో అనేది అది పరిశీలిస్తే తెలుస్తుంది. కానీ మనం పరిశీలించకుండానే తెలిసేదేంటి? పరిశీలించాల్సిన అవసరం లేకుండా తెలిసేదేంటి? రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసినటువంటి విధ్వంసం కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. ఇప్పుడు వెంకటరెడ్డి గారి ఊళ్ళో పెద్ద బిల్డింగ్ కట్టాను అని అంటే మీరు నేను వెళ్ళి చూసి వస్తేనే తెలుస్తుంది. మీరున్న ప్రాంతంలో గ్రామ సచివాలయం ఉందా లేదా, రైతు భరోసా కేంద్రం ఉందా లేదా, హెల్త్ క్లినిక్ ఉందా లేదా, స్కూల్ బాగు చేశారా లేదా, డిజిటల్ లైబ్రరీ వచ్చిందా లేదా, కొత్తగా పాల కేంద్రం వచ్చిందా లేదా? కూలీలను చేసి వెంకటరెడ్డి కాదు సార్, ఇవన్నీ మీ కళ్ళకు కనపడుతున్నాయి కదా ప్రతి గ్రామంలో. వైసీపీ కూలీలను చేసి వాలంటీర్లని వాళ్ళతో అన్ని తప్పులు చేపిస్తారు. వాళ్ళ కూలీలను దయచేసి చెప్తాను, వాళ్ళు సేవ చేసేటటువంటి వారధులు. మీకు కష్టం వచ్చినా, మీకు కష్టం వచ్చినా, నాకు కష్టం వచ్చినా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి ప్రజలకు కష్టం వచ్చినా 50 ఏళ్ళకి వచ్చి ఒక వాలంటీర్ వాళ్ళ కూలీలను దయచేసి విత్డ్రా చేసుకోండి. వాళ్ళు సేవ చేసేటటువంటి వారధులు. కూలీలు ఏంటి సార్ నాకు అర్థం కాల. మీకు 2 పత్రికలు 3 ఛానళ్ళు కూలీలు వాలంటీర్లు మాత్రం సేవకులు. దయచేసి వాళ్ళ సేవను గుర్తించండి. రామకృష్ణ ప్రసాద్ గారు, వాలంటీర్లను కూలీలను సంబోధించకపోయినా కూలీలు ఏంటి? వాళ్ళ సేవకులు, గౌరవ వాళ్ళు కాలాలు పైగా సేవ చేస్తారు. 5,000 రూపాయలకి కూలీ దొరుకుతున్నాడా సార్? 5,000 నెలకి 5,000 రూపాయలకి కూలీ దొరుకుతున్నాడా? నెలకి 5,000 రూపాయలకి కూలీ దొరుకుతున్నాడా సేవకుడా? పైకి కాలర్లు మరిచి గుండీలు ఇప్పదీసి పోరాటానికి రండి అని చెప్పని శాంతి భద్రతలు సమస్య సృష్టిస్తా వాళ్ళని నేరస్తులను కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాదు సార్, చొక్కా మడత పెడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుద్దా? ఏడో తీసుకొని వచ్చి కుర్చీని తీసుకొని వచ్చి ఆయుధాన్ని తీసుకొని వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుద్దా? మీరు చేసినటువంటిది వాళ్ళని సేవకుల పేరు మీదుగా చేర్చుకుని వాళ్ళకి 5,000 రూపాయలు కాకరికి కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు. కూలికి వెళ్లే వారి కూడా ఎంత వస్తా ఉందో ఎంత వస్తుందో ఒకసారి పరిశీలించండి. నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వైసీపీ ఉద్యోగానికి కాకుండా బానిసలను చేసుకుని రామకృష్ణ ప్రసాద్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు నిన్న వాలంటీర్లకు వందనం సభలో గతంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని అటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఇప్పుడు మీరు వాళ్ళని కూలీలు అంటున్నారు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథులు అంటుంది. రెండోది, చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్న పథకాలు రద్దుకు ఆమోద ముద్ర వేసినట్టే. ఈ విషయాన్ని మీరు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలని నిన్న సీఎం ఒక కామెంట్ చేశారు, వాలంటీర్లకు పిలుపునిచ్చారు. మీరు చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాల రద్దుకు ఆమోద ముద్ర వేసినట్టే, మీకు అందుతున్న పథకాలకు మీకు మీరే ఆమోద ముద్ర వేసినట్టే అంటూ ఈ మాటలు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి వాలంటీర్లు అంటూ ఒక కామెంట్ చేశారు. అదే సార్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అటువంటిది వాస్తవాలని అంగీకరించి చర్చని జరగనివ్వకుండా ఉండటమే. సంక్షేమ పథకాల్లో 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఎవరెవరికి ఎంత ఇచ్చింది, వీళ్ళు ఎంత ఇచ్చారు. బలహీన వర్గాలు తీసుకోండి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ లో సంబంధించినటువంటి కేటాయింపులు గాని లేదంటే అమలు గాని కార్పొరేషన్లకి కేటాయించి కేవలం పదవులు ఇచ్చి కుర్చీ కూడా లేకుండా చేసినటువంటి విధానం గాని, లేదా దళితులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి గాని, మైనారిటీలకు సంబంధించి గాని సంక్షేమ పథకాలలో ఆఖరికి పేదవాడికి 5 రూపాయలకు పెట్టేటువంటి అన్నాన్ని కూడా తీసేసి, కక్ష సాధింపు 5 రూపాయలకి పెట్టేటువంటి అన్నాన్ని కూడా తీసేసి ఈ విధంగా చూద్దాం సంక్షేమ పథకాలకి. అందుకనే సంక్షేమ పథకాలు అన్ని కూడా కోతలేసి బలహీన వర్గాలకి, మనం ఎస్సీలకి, మైనారిటీలకి అన్ని కూడా వేసి దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇందాక నుంచి చెప్తా ఉంది అదే. వాళ్ళని
ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో Okay. అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తా. కార్యకర్తలను కూడా కార్యకర్తలు లేరు కదా, Okay. వైసీపీకి కార్యకర్తలు లేరు, గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు లేరు, Okay. ఎక్కడా కూడా వాళ్ళకి ఉన్నదో దౌర్జన్యం చేసేవాళ్ళు. Okay. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎంత అంటే తక్కువ అసలు ఎక్కడ ఉందండి, 5,000 రూపాయలకి Okay. మనిషి దొరికితే పరిస్థితి ఉందా? Right, right, right. ఇప్పుడు మరి ఎన్ని రేపొద్దున ఏంటి? రామకృష్ణ గారు సతీష్ గారు, ఇప్పుడు ఇక్కడ ఇందాక నేను చెప్పింది కోయిన్సైడ్ అయింది కదా. ఒకటి, వీళ్ళ పార్టీకి గనక కార్యకర్తలు ఉంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలో పార్టీ కార్యకర్తలతో చేయించుకోవాల్సిన ప్రచారం, కానీ వాళ్ళు వాలంటీర్లతో చేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ప్రభుత్వంలో భాగం అని చెప్తా, వాళ్ళు సేవకులు అని చెప్తా, వాళ్ళతో చేయించకూడని పనులు చేపిస్తున్నారు అనేది ఇదే చేయొచ్చా? అదే చెప్తుంది. కాదండి, వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి, వాళ్ళకి విధులేంటి, విధులు ఒకసారి తీయమనండి. వాళ్ళకి మీరు దేనికోసం మీ ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయా లేదా, లేదంటే ఇతరత్ర అంశాల మీద నియమం జరిగింది, దాన్ని కూడా 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని దారుణంగా నిరుద్యోగులు వాడుకుంటున్నారు. సరే, అది అలా ఉంచితే ఈ రోజు మీరు చేస్తా ఉన్నది ఏంటి? మీరు ఈ రోజు కనీసం ప్రచారానికి అంటే వెళ్ళి ఫలానా వాళ్ళకి ఓటేయండి, ఫలానా వాళ్ళకి ఓటేయొద్దని చెప్పడం వాళ్ళ బాధ్యత. అది ప్రభుత్వం జీతాలు తీసుకుంటే ప్రభుత్వం మీరు ఇచ్చేటటువంటిది. మీ కార్యకర్త ఉంటే మీ కార్యకర్తలు చెప్పుకుంటారు కదా. రెండో పాయింట్ అయిపోయింది సార్, కంక్లూడింగ్. రెండో పాయింట్, మేము ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వాలంటీర్లు గానీ లేదంటే సచివాలయాలు గానీ ఇంకోటి గానీ తీసేస్తామని కానీ ఇంకోటి కానీ చెప్పలా. వాళ్ళకి గౌరవమైనటువంటి పరిస్థితిని ఈ విధమైనటువంటి దిగజార్చి వాళ్ళని వ్యక్తిగత అవసరాల కోసం గౌరవనీయమైనటువంటి పరిస్థితి ఇస్తామని చెప్పాను తప్పించి తొలగిస్తాం అనేది ఇంకోటి ఎప్పుడు చేయాలి. మేము అవుట్ సోర్సింగ్ లో కానీ ఇంకోటి నిరుద్యోగులకి ఎంత గౌరవం ఇచ్చారంటే సార్, వాళ్ళ మహిళలు లేనప్పుడు డోర్లు కొట్టే వాళ్ళగా. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు.